సో ఇక్కడ చూడండి, మనకు ప్రెజర్ పొటెన్షియల్కి ఇంకొక పేరు ఏందని అడిగినాడు. ఇక్కడ ప్రెజర్ పొటెన్షియల్ ఇంకో పేరు ఏంటంటే పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అన్నాడు. తర్వాత ఇంకో పేరు వచ్చేసి టర్గర్ ప్రెజర్ అన్నాడు. అసలు ఈ ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏందో ఫస్ట్ చెప్తా చూడండి. ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక బీకర్ తీసుకుందాం అనుకోండి, దాంట్లో వాటర్ ఫుల్గా ఉన్నాయి. అంటే ఏంది, వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఫుల్గా ఉంటే దీని యొక్క ప్రెజర్ పొటెన్షియల్ ఎంత అని అడుగుతాడు అనుకో, ఇది 0 అని చెప్పాలి. ఎందుకు అలా అంటే, అసలు ఇది వాటర్ కదలకోకుండా సేమ్ అలాగే ఫిల్ అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రెజర్ పొటెన్షియల్ 0 అవుతుంది అని చెప్పొచ్చు అంటే, మనకు స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇది ఎటువంటి మార్పులు లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత స్టాండర్డ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఏంది, 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ దగ్గర కూడా మనకు ఎటువంటి మార్పులు లేకుండా ఉంటుంది. అంటే ఇది ఎలాగైతే ఉందో పొజిషను సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి దీని యొక్క ప్రెజర్ పొటెన్షియల్ ఎంత అంటే 0. మళ్ళీ చెప్తాను, ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏమి లేదు, సింపుల్గా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో తీసుకుందాం. ఇది బకెట్ ఉంది, బకెట్లో వాటర్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ స్టాండర్డ్ టెంపరేచర్లో స్టాండర్డ్ అట్మాస్ఫియర్ ప్రెజర్లో కదలకోకుండా ఉంటే ప్రెజర్ పొటెన్షియల్ 0 అంటారు. అదే టెంపరేచర్ పెరుగుతూ ఉంది, అట్మాస్ఫియర్ ప్రెజర్ కూడా బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ వస్తుంది. అంటే గాలి వల్ల కూడా బకెట్లో నీళ్లు కదలిక రావచ్చు, లేకపోతే మనం చేయి పెట్టి తిప్పడం వల్ల కూడా బకెట్లో వాటర్ కదలికలు రావచ్చు. అప్పుడు ఈ ప్రెజర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ ఎంత అని అంటే కన్ఫామ్గా పెరిగిపోతుంది. ఎందుకు, వాటర్ అనేది కదిలినాయి కాబట్టి, ఇక్కడ వాటర్ అనేది కదిలినాయి కాబట్టి. సో కాబట్టి ప్రెజర్ పొటెన్షియల్ అనేది, సో ఇక్కడ వాటర్ అనేది కదిలినాయి కాబట్టి ప్రెజర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి మనకు మార్పులు. ఒకటి టెంపరేచర్ పెరిగి ఉండాలా, రెండవది ప్రెజర్ కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. ఈ ప్రెజర్ పెరగడం అనేది మనకు 2 విధాలు జరుగుతుంది. వాతావరణం గాలి ఎక్కువైనప్పుడు వాటర్ కదులుతాయి, లేదా మనం ఆర్టిఫిషియల్గా చేయి పెట్టి తిప్పినప్పుడు కానీ, లేకుంటే ఒక మిషనరీ ద్వారా కానీ పెరిగినప్పుడు కూడా ఇక్కడ ఏమైతే మనకు ప్రెజర్ అనేది పెరుగుతుంది వాటర్లో. ఈ ప్రెజర్ పెరగడం వల్ల వాటర్ ఏమైనా కదులుతాయి ఇట్లా. సో దాన్నే ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. ప్రెజర్ పొటెన్షియల్ అంటారు అది. అందుకే మనకు ఫార్ములాలో ఇలా చెప్పినాడు, ప్రెజర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ సాల్వెంట్ తర్వాత ప్రెజర్ పొటెన్షియల్ ఇచ్చినాడు. ఇది 0 అయినప్పుడు ఈ 2 సమానమవుతాయి అన్నమాట. ఒకవేళ ఈ వాల్యూ అనేది మనకు ఎప్పుడు పాజిటివ్ సైన్లో వస్తుంది. ఈ వాల్యూ పెరిగింది అనుకోండి, +3 +4 పెరిగింది అనుకోండి, అప్పుడు ఈ 2 సమానం కాదు, అది అనమాట. సో ఇక్కడ మనకు ప్రెజర్ పొటెన్షియల్ అనేది పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది మనకు అర్థమైంది కదా. పాజిటివ్ అని ఎందుకన్నాడంటే, ఇక్కడ వాడు మనమే దాన్ని ఏ విధంగా అంటే ఒక పాజిటివ్ సైన్గా, అంటే దాన్ని ఏదో వ్యతిరేక దశలో పంపేయట్లేదు, దానికి ఉండవలసిన దశలోనే మనం చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంది, చెట్టు యొక్క వేరుంది, వేరు అంటే ఇది మట్టిలో నుంచి నీళ్లు చెట్టు వేరులోకి పోయినప్పుడు దాన్ని ఏమంటారు అంటే పాజిటివ్ అంటారు. ఓకే, అది అంటే ఉండే దారిలో ఏదైనా ఉన్నట్టుగా పంపిస్తే దాన్ని పాజిటివ్ అంటారు, దానికి వ్యతిరేక దిశలో పంపిస్తే దాన్ని నెగిటివ్ అంటారని మనకు తెలుసు. అందుకే ప్రెజర్ పొటెన్షియల్ని పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటారు. రైట్, ఇక్కడ ప్రెజర్ పొటెన్షియల్ని టర్గర్ ప్రెజర్ అని ఉపయోగించినట్టు పదం. టర్గర్ ప్రెజర్ అంటే ఏంది, ఇప్పుడు ఇదే వాటరు లోపలికి వెళ్ళింది, సరే, ఇప్పుడు ఒక సెల్ ఉంది, సెల్లులో వాటర్ ఎంతో కొంత ఒక 50 ml ఉంది వాటర్. మనము బయట నుంచి వాటర్ పంపించేసినాం, అది వాతావరణం ద్వారా అయినా కావచ్చు, లేకపోతే మనమే ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్ చేసి పంపించవచ్చు. పంపించినప్పుడు ఇక్కడ ఉండే వాటర్లో కదలికలు వచ్చినాయి. అంటే ఏంది, ప్రెజర్ వల్ల మనకు వాటర్లో కదలికలు వచ్చినాయి. అంటే ఏంది, ప్రెజర్ పొటెన్షియల్ ఏమైపోయింది, పెరిగింది. సో పెరిగినప్పుడు ఈ ప్రెజరు పెరిగి ఈ చుట్టుపక్కల ఉండే వాల్స్కి
ప్రెజర్ని చూపిస్తుంది అనమాట. అప్పుడు దాని అర్థం ఏంది, టర్గర్ అంటే ఏంది, ఇలా ఉండే సెల్లు ఇలా పెద్దగా అవుతుంది అనా లేదా, పెద్దగా అవుతుంట. సో దీనిని టర్గర్ అని ఉపయోగిస్తారు ఇక్కడ. కాబట్టి వాడు ఏమంటున్నాడంటే ఈ ప్రెజర్ పొటెన్షియల్ని ఇంకో పదంగా టెక్నికల్ వర్డ్గా టర్గర్ ప్రెజర్ అని ఉపయోగించాడు. టర్గర్ ప్రెజర్ అని ఉపయోగించాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫైనల్గా ప్రెజర్ పొటెన్షియల్ అన్న టర్గర్ ప్రెజర్ అన్నా కూడా ఒకటే. ప్రెజర్ పొటెన్షియల్ టర్గర్ ప్రెజర్ అన్నా ఒకటే. ఎంతైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్సు మనం పంపిస్తామో దాన్నే ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. సో దీన్నే టర్గర్ ప్రెజర్ అంటారు అన్నమాట. సో ఇది ఎప్పుడు పాజిటివ్ సైన్. ఓకే, అందుకే ప్రెజర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్లోనే పెరుగుతుంది. ఇది మాత్రం నెగిటివ్లో ఉంటుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఈ రెండు సమానంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది జీరో అవ్వాలి. ఓకే, జీరో అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది, అట్మాస్ఫియర్ ప్రెజర్ సేమ్ ఉండాలి, టెంపరేచర్ కూడా సేమ్ ఉండాలన్నమాట.